ఈ ధనుస్సు రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాభినందనలు. ఈ సంవత్సరం మీ రాశి ఫలితాలు చెప్పుకునే ముందు ఎవరన్నా నక్షత్రం తెలియని వాళ్ళు యో యో బా బీ బూ దా దా బే అనే అక్షరాలతో మొదలైన వాళ్ళు కానీ, మూలా నక్షత్రంలో 4 పాదాల్లో కానీ, పూర్వాషాఢలో 4 పాదాల్లో కానీ, ఉత్తరాషాఢలో 1 పాదంలో కానీ జన్మించిన వారు ధనుసు రాశికి వస్తారు. వీళ్ళకి గురువు జూన్ 1 వరకు 7వ స్థానంలోను, తదుపరి అక్టోబర్ 30 వరకు 8వ స్థానంలోను, ఫిబ్రవరి 24 వరకు 9వ ఇంట్లో నుండి తర్వాత సంవత్సరాంతం వరకు అష్టమంలో ఉన్నాడు. శనీశ్వరుడి సంవత్సరం అంతా అర్ధాష్టమంలో 4వ ఇంట్లో ఉంటాడు. రాహు అక్టోబర్ 1 నుండి 3వ ఇంట్లోనూ, కేతువు 9వ ఇంట్లోనూ, తదుపరి రాహు ద్వితీయ స్థానంలోనూ, కేతువు 8వ స్థానంలోనూ ఉండటం అనేది గ్రహ సంచారంగా చెప్పుకున్నాం. కందాయ ఫలానికి వస్తే ఏంటంటే ధనుస్సు రాశి వారికి ఆదాయం 14గా ఉంది, వ్యయం కేవలం 11. రాజపూజ్యం 5గా ఉంది, అవమానం 6గా ఉంది. ఈ సంవత్సర గ్రహాల సంచారం ఆధారంగా ఫలితాలను విశ్లేషిస్తే వృత్తి వ్యాపారాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది చెప్పవచ్చు. మీరు ధైర్యంతో ముందుకు సాగగలుగుతారు. ముఖ్య విషయాల్లో మీకు కలిసి వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఎప్పటి నుండో మిమ్మల్ని వేధిస్తున్న సమస్యల నుండి బయటపడతారు. మనోధైర్యం పెరుగుతుంది. నూతన పరిచయాలు ఏర్పడతాయి. అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నప్పటికీ గురుబలం కారణంగా కొంత ఉపశమనం లభిస్తుంది. ధనుస్సు రాశి వారికి ఈ సంవత్సరం అదృష్ట సంఖ్యలు 1, 3, 5, 6, 9గా ఉంటాయి. ఆదివారం, గురువారం, బుధవారం మంచి అదృష్టవారాలుగా పనికి వస్తాయి. జనవరి నుండి జూన్ వరకు అంటే ఈ ప్రథమార్థంలో మనకి ఉగాది నుంచి చూసుకుంటే జూలై వరకు నూతన వస్త్రధారణ, ఆభరణాలు ధరించవచ్చు. శుభవార్తలు వింటారు. అదే సమయంలో నేత్ర సంబంధిత బాధలు, శారీరక ఇబ్బందులు కొన్ని కలిగేటువంటి సూచన మాత్రంగా చెప్పడం జరుగుతుంది. అంటే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు పెరిగే, మనోమాలిన్యం పెరిగే అవకాశం కూడా ఉన్నది. సంతానం యొక్క అభివృద్ధి మీరు ఆశించినంతగా ఉండకపోవటం వల్ల అసహనానికి గురవుతారు. ఇక వృత్తి ఉద్యోగాల్లో రాణిస్తారు. వ్యాపారాల్లో మనశ్శాంతి తగ్గుతుంది కానీ ఆర్థిక లాభాలు చవిచూస్తారు. అలాగే సోదరులతో కలహాలు, అనెతికల్గా వెళ్ళేటువంటి వైపు మనస్సు మళ్ళటం జరగవచ్చు. ఇకపోతే విద్యార్థుల చదువుపై శ్రద్ధ చూపకపోవచ్చు. నరాల బలహీనత, అప్పులు పెరగటము, వస్తువులను కోల్పోవడం జరగవచ్చు. ఏప్రిల్ నెలలో మాత్రం వృత్తి వ్యాపార విషయాల్లో విజయం సాధిస్తారు. కీర్తి ప్రతిష్టలు మళ్ళీ పెరుగుతాయి. కుటుంబ సభ్యుల సలహాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళటం మంచిది. ఆర్థిక లావాదేవీలు కొద్దిగా నిరాశగా ఉంటాయి అప్పుడు కూడా. అలాగే మే నెలలో వచ్చేసరికి కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. జీవితాశయం నెరవేరుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహం లభిస్తుంది. ధన వ్యయం చేస్తారు దానివల్ల. కాకపోతే ఏంటంటే గౌరవం పెరుగుతుంది. జూన్ నెలకు వచ్చేసంటే మానసిక అశాంతత కొంత వస్తుంది. ధనప్రాప్తి వృత్తి వ్యాపారాల్లో మామూలుగానే వస్తుంది. కుటుంబంలో కలతలు, తలపెట్టిన కార్యక్రమాల ఫలితాన్ని ఇస్తాయి. ధన వ్యయం చేస్తూ ఉండటం సూచించక తప్పదు. ఇక జూలై నెలలో ఏంటంటే వ్యవహార చిక్కులు, మనోవ్యధ మరియు ఆలోచనలతో గడుపుతారు. మిమ్మల్ని నమ్ముకున్న వారే మోసం చేసే అవకాశం ఉన్నది. వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటూ గౌరవ మర్యాదలు చక్కగా పొందుతారు. ఇక ద్వితీయార్థానికి వచ్చేసరికి ఆగస్టు నెలలో మితిమీరిన ఆలోచనలు వస్తాయి. గృహంలో కలహాలు లాంటివి అశాంతిని కలుగజేస్తాయి. అంటే ప్రాపర్టీ రిలేటెడ్గా డిస్ప్యూట్స్ వస్తాయి. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఆచితూచి ముందుకు అడుగు వేయవలసిన అవసరం ఉంది. ఇక సెప్టెంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే ఆరోగ్యం కొంచెం మందగిస్తుంది. ఎంత శ్రమపడ్డా ఫలితం తగినంత రావట్లేదన్న అసంతృప్తి కొంత కలుగుతుంది. కుటుంబ సభ్యులతో
మీ కష్టసుఖాలు చెప్పుకుని వారి సలహా తీసుకోండి. మీ జీవిత భాగస్వామి మీకు నిరంతరం అండగా ఉంటారు. అక్టోబర్ నెలలో ఇతరుల నిందలు వినాల్సి రావస్తుంది. ఆర్థిక వ్యవహారాల్లో వృద్ధి చెందుతారు. మిత్రులతో కొద్దిగా వివాదాలు తలెత్తే అవసరం ఉంది, అవకాశం కూడా ఉన్నది. నవంబర్ నెల వచ్చేసరికి ఉద్యోగస్తుల్లో ఆకస్మిక మార్పులు వస్తాయి. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఎదురవుతాయి. భాగస్తులతో సమస్య అంటే పార్ట్నర్షిప్ డీలింగ్లో కొంచెం డిస్ప్యూట్స్ వస్తాయి. తండ్రి వర్గము వారిని ఆదరించడం వల్ల మనోల్లాసం కలుగుతుంది. చట్ట విరుద్ధమైన వ్యాపారాలు చేసేటువంటి వైపు మనస్సు అటు లాగుతుంది. పిత్రార్జితాన్ని కూడా కొంత దానికోసం ఖర్చు చేస్తారు. అది మంచిది కాదు. మీకు మీరుగా నిబద్ధతగా ఉండండి. ఇక డిసెంబర్ నెలకు వచ్చేసరికి ఏంటంటే శుభకార్యాల కోసమే ఖర్చు చేస్తారు. ఉద్యోగాల్లో రాణింపు వస్తుంది. విదేశీయానాన్ని గురించి ఆలోచిస్తారు. వ్యవసాయ రంగాల్లో సామాన్య ధనప్రాప్తి అయితే కలుగుతుంది. ఇక వివిధ రంగాల వారికి సంవత్సరం ప్రత్యేకంగా చెప్పవలసింది ఏంటంటే రాజకీయ నాయకులకు పట్టుదల అధికంగా ఉంటుంది. ధన వ్యయం కూడా జరుగుతుంది. దానివల్ల పదవి వ్యామోహంలో ఎక్స్పెండిచర్ ఎక్స్పాండ్ అవుతుంది. శుభాశుభ మిశ్రమ ఫలితాలుగా దీన్ని చెప్పవచ్చు. అంటే ఆకర్షితం మూలకంగా అధిక ఖర్చులు అవుతాయి. ఇక కాంట్రాక్టుదారులకు శుభ ఫలితాలు ఇస్తాయి. పై అధికారులకి అభివృద్ధి జరుగుతుంది. ఆరోగ్య పుష్టి కూడా కలుగుతుంది. కొట్టిపాటి ద్రవ్య నష్టము, దూర ప్రయాణంలో ఆకస్మిక తనిఖీలు కూడా జరిగే అవకాశం ఉన్నది. అలాగే ఉన్నతాధికారులతో మిత్రత్వము, వనితా సంగమం కూడా కలగవచ్చు. వ్యాపారస్తులకి ఈ స్పెక్యులేషన్స్తో పెట్టుబడి పెట్టకుండా ఉండండి. ఆదాయం బాగానే ఉంటుంది. అసలు ఈ కమ్యూనికేషన్ రంగాలలో అయితే ఉన్నతమైనటువంటి లాభాలు కూడా పొందుతారు. ఈ రైల్వే ఉద్యోగస్తులు కానీ కరెంటు ఉద్యోగస్తులు కానీ కొంత బదిలీల బెడద పడుతుంది. పుణ్యక్షేత్రాల దర్శనము, కొద్దిగా శస్త్రచికిత్స లాంటిది కూడా సూచించక తప్పదు. అలాగే పారిశ్రామిక ఇండస్ట్రియలిస్ట్కి అయితే దూర ప్రయాణాలు జరుగుతాయి. అధిక లాభాలు కూడా కలుగుతాయి. ఇకపోతే ఏంటంటే మీకు ఈ శారీరక శ్రమ పెరుగుతుంది. ప్రయత్న లాభాలైతే కూడా కలుగుతాయి. ఈ సంవత్సరం మీకు కలగబోయే దోష నివారణకు ఒక చిన్న చిన్న పరిహారాలు కొన్ని చెప్పుకుందాం. ఈ బుధవారాలు లేదా హస్తా నక్షత్రంలో గణపతికి పూజ చేయటము, లేకపోతే మంగళవారాల్లో గణపతికి పూజ చేయటం కూడా చాలా శ్రేష్టం. శివుడికి పంచామృతాలతో అభిషేకం చేయడం ద్వారా కూడా చాలా శుభ పరిణామాలు వచ్చి అన్ని గ్రహ దోషాలు కూడా నివారణ అవుతాయి. అలాగే ఈ కలువ పూలతో కానీ తామర పుష్పాలతో కానీ శుక్రవారం లక్ష్మీదేవికి, శనివారం స్వామివారికి అర్చన చేయటం ద్వారా కూడా చాలా గ్రహ బోధ నివారణ అవుతాయి. మనకి ఏదైతే పంచామృతాల అభిషేకం శివుడికి కానీ పంచామృతాల అభిషేకం విష్ణువుకి కానీ చేయటం ద్వారా అత్యద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. అలాగే మీరు మెరుగైన ఫలితాలు కావాలంటే మీ కులదేవత, గ్రామదేవత, ఇష్టదేవత ఈ ముగ్గురికి జరిపించాల్సినవి ఆల్రెడీ ఏదైతే చెప్పుకున్నారో, ఏదైతే మొక్కుకున్నారో, ఏదైతే బాకీ ఉన్నారో అవి క్లియర్ చేసుకోవటం వల్ల మీకు అత్యంత వృద్ధి జరిగేటువంటి అవకాశం ఈ నెలలో ఉంది. ఈ సంవత్సరం అంతా కూడా పాత బాకీలు క్లియర్ చేసుకోండి. భగవత్ సంబంధంగా మీ స్వశక్తికి దైవ బలాన్ని జోడించినప్పుడు ఉధృతంగా మీరు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం ఉంది.
ఈ ధనుస్సు రాశి వారికి రామబాణంలాగా ముందుకు వెళ్ళాలని ఈ పరాభవనామ సంవత్సరంలో ఆరోగ్యము, ఐశ్వర్యము, సుఖ సంతోషాలు, సత్సంతానము కలగాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ శుభమస్తు.